ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 130వ జయంతి సందర్భంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాలేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు దేశంలో ఉన్నటువంటి అనేక హక్కులతో పాటు ఈ రాజ్యాంగ నిర్మాణంలో కీలక పాత్ర పోషించినటువంటి మహనీయుడు అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారు రాజ్యాంగమే కాదు, కార్మికుల హక్కులు, అస్పృశ్యతకు వ్యతిరేకంగా కార్మికుల హక్కులు ఉండాలని, కుల నిర్మూలన జరగాలని, ఈ దేశంలో ఉన్నటువంటి బ్రాహ్మణీయ వాదానికి వ్యతిరేకంగా గొప్పగా మాట్లాడినటువంటి మహనీయుడు అంబేద్కర్ గారు. ముఖ్యంగా ఈ దేశానికి వచ్చినటువంటి మనుస్మృతిని వెంటనే రద్దు చేయాలని కోరుతూ దేశంలో మొట్టమొదటిసారిగా మనుస్మృతిని దానం చేసినటువంటి మహనీయుడు. అదే మనుస్మృతి ఆధారంగా ఈ దేశంలో పార్లమెంట్కి ఎన్నికైనటువంటి అనేక మంది ఎంపీలు ఈరోజు బీజేపీ ఎంపీ అంబేద్కర్ అవమానిస్తూ పార్లమెంట్ లో మాట్లాడినటువంటి దుర్మార్గమైనటువంటి నీతి ఈరోజు దేశంలో కనబడతా ఉంది. రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పి ఈరోజు అనేక అవాక్కులు చవాక్కులు చేస్తున్నటువంటి వాళ్లకు అంబేద్కర్ జయంతి సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం. అంబేద్కర్ ఆశయ సాధన కోసం రాజ్యాంగ పరిరక్షణతో పాటు అవసరం ఉంది. సిపిఎం పార్టీ ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ దేశంలో జరుగుతున్నటువంటి మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా ప్రజలందరూ ముక్తమైన కంఠంతో ప్రశ్నించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. అంబేద్కర్ గారు ఆశయాల కోసము మనం పనిచేయడం అంటే కుల నిర్మూలన కోసము ప్రజలు కులాలు మతాలకు అతీతంగా సుఖశాంతాలు